నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు క్లాస్లో మనం జూలై 9th అండ్ 10th సంబంధించిన కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేయడం జరుగుతుంది. నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్ని ఇన్కార్పొరేట్ చేసి అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అలాగే జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి త్వరలో ఎక్స్ప్లెనేషన్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. కమింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్, జూలై 9th అండ్ 10th ఈ 2 daysలో మనకి న్యూస్లో నిలిచిన అంశాలంటే ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్, మిలీనియర్ల వలస నివేదిక అంటే మిలీనియర్స్ మైగ్రేషన్ ఇండెక్స్. ఓకే, అయితే ఇది దేనికి సంబంధించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసినా కాన్సెప్ట్ చూడాలి కదా. సో అసలు ఇది దేనికి సంబంధించింది అంటే, ఇండియా నుంచి మిలీనియర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ రిచ్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువగా మైగ్రేట్ అయిపోతున్నారంట. అంటే ఇండియా నుంచి వేరే దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇంకా గ్రో అవ్వడానికి. ఓకేనా, అందులో ఏ దేశం టాప్లో ఉంది, అలాగే వెళ్తున్న వారిలో ఎక్కువ మంది ఏ దేశానికి వెళ్తున్నారో కొన్ని చూద్దాం డేటా అన్నమాట. సో అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఎవరిచ్చిన రిపోర్ట్ ఇది? హెన్లీ అండ్ పార్ట్నర్స్. హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఓకే, హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇండెక్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2024లో సుమారు 4300 మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్ళనున్నారన్నది అంచనా వేసింది. గత ఏడాది 5100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్ళినట్లుగా ఇదే సంస్థ పేర్కొంది. అంటే అర్థమైందా, మనకి లాస్ట్ ఇయర్లో 5100 మెంబర్స్ వెళ్ళిపోయారంట. అయితే రాబోతున్న 2024 ఎండింగ్ కల్లా ఎంతమంది వెళ్ళిపోతారు అంటే 4300 మంది ఇండియా వదిలేసి మిలియనీర్స్ వలస వెళ్ళిపోతారు అని చెప్పిన సంస్థ ఏది అంటే హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ. ఓకే, ఏం చూద్దాం, ఇందులో కొంత డేటా చూద్దాం. సో చైనా, యూకే తర్వాత మిలియనీర్ల వలస పరంగా ప్రపంచవ్యాప్తంగా భారత్ 3వ స్థానంలో ఉన్నట్లు అంచనా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వలస వెళ్ళిపోతున్న మిలియనియర్స్ స్థానంలో ఎన్నో స్థానంలో ఉందంటే భారత్ 3వ స్థానంలో ఉంది. ఓకే, అయితే ఫస్ట్ 2 places ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి చైనా, సెకండ్ వన్ వచ్చేసి యూకే. ఓకే, ఫస్ట్ చైనా, నెక్స్ట్ యూకే, తర్వాత 3rd ప్లేస్లో ఇండియా ఉంది. ఏంటి? వలస వెళ్ళిపోతున్న మిలియనియర్స్ యొక్క జాబితాలో. అండ్ ఇంకొకటి చూద్దాం, గత దశాబ్దంలో 85% సంపద వృద్ధితో యుఏఈ ఇంకా కొత్త మిలియనీర్లను తయారు చేస్తూనే ఉంది. ప్రతి ఏడాది భారత్ నుంచి 1000 మంది మిలియనీర్లు వలస వెళ్తుండగా యుఏఈకి అత్యధికంగా వలస వెళ్ళిపోతున్నారు. అంటే ఇండియా నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళలో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అని పిలుస్తాం కదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని. సో అక్కడికి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు రిలీజ్ చేశారు చూడండి, హెన్లీ అండ్ పార్ట్నర్స్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్ అనమాట. ఓకేనా, దీని హెడ్ క్వార్టర్స్ లండన్. హెన్లీ అండ్ పార్ట్నర్స్ హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది. తర్వాత ఫస్ట్ టాప్లో చైనా ఉంది, నెక్స్ట్ ప్లేస్లో యూకే ఉంది, 3rd ప్లేస్లో ఇండియా ఉంది. క్లియర్? ఇంతవరకు చూడండి సరిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఫ్రాన్స్లో ఎలక్షన్స్ జరిగాయి కదా, అక్కడ ఏమైనాయి అంటే హంగ్ ఎలక్షన్స్ అయ్యాయి అనమాట. అంటే ఏ పార్టీకి సరిపడా మెజారిటీ రాకపోవడాన్ని హంగ్ ఎలక్షన్స్ అని పిలుస్తారు. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఏ పార్టీకి దక్కని మెజారిటీ? లెఫ్టిస్ట్ కూటమికి 180, మెక్రాన్ కూటమికి 160, నేషనల్ ర్యాలీ కూటమికి 140. ఇక్కడ 140 అది. ఓకే, ఫ్రాన్స్లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కలేదు. జాతీయ అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ మార్క్ 289కి అన్ని పార్టీల కూటములు దూరంగా నిలిచాయి. ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 577 సీట్లు ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి? 577 ఉన్నాయి. న్యూ పాపులర్ ఫ్రంట్ లెఫ్టిస్ట్ కూటమి 180 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మెక్రాన్ సెంట్రిస్ట్ కూటమి 160 సీట్లు దక్కించుకుని 2వ స్థానంలో నిలిచింది. సో మనకు తెలుసు కదా, ఫ్రాన్స్ కి చెందిన ఇమాన్యుయల్ మెక్రాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ 2వ స్థానంలో ఉందంట. ఓకే, ప్రస్తుతానికి హంగ్ ఎలక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. హంగ్ అంటే నథింగ్ బట్, ఈ టర్మినాలజీ కోసం ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. హంగ్ ఎలక్షన్స్ అంటే
ఏ పార్టీకి కూడా సరిపడ మెజారిటీ రాకపోవడాన్ని హంగ్ ఎలక్షన్స్ అంటారు. ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది మనకు అనవసరం. ఓకే, తర్వాత ఎవరైతే అధ్యక్షుడు అవుతాడో వాళ్ళని నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది హంగ్ ఎలక్షన్స్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఋతుస్రావ సెలవులపై మోడల్ పాలసీ. ఇదేంటి అంటే మెన్స్ట్రల్ లీవ్స్ ఉంటాయి కదా, ఋతుస్రావ సెలవులు విమెన్కి ఎవరైతే ఉంటారో ఈ మెన్స్ట్రల్ లీవ్స్కి సంబంధించి ఒక మోడల్ పాలసీని రూపొందించండి అని చెప్పి, ఓకే, మోడల్ పాలసీని డిజైన్ చేయండి అని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎవరికి ఆర్డర్ చేసింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సుప్రీం కోర్టు గవర్నమెంట్కి ఆర్డర్ చేసిందంట. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఈ విమెన్ ఎవరైతే ఉంటారో విమెన్కి మెన్స్ట్రల్ లీవ్స్ ఇవ్వాలి, పెయిడ్ మెన్స్ట్రల్ లీవ్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ అయింది కోర్టులో. ఓకే, ఎవరు ఫైల్ చేశారు అంటే లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి. ఓకే, లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి పిటిషన్ ఫైల్ చేశారు. అప్పుడు ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ మెన్స్ట్రల్ లీవ్స్ ఇవ్వడం ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈ మెన్స్ట్రల్ లీవ్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో అంటే యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా విమెన్ని హైర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి, మెన్స్ట్రల్ లీవ్స్ ఇవ్వాలి, సో సంస్థలో విమెన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. అవునా, ఇది విమెన్ ఎంపవర్మెంట్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి ఈ ఐడియాని తోసిపుచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే సో ఇట్లాంటి కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి కదా, కొంతమంది ఇవ్వాలంటారు, కొంతమంది వద్దు అంటారు. ఓకే, సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే విధంగా మెన్స్ట్రల్ లీవ్స్కి సరిపడా ఒక మోడల్ పాలసీని అన్ని సెక్షన్స్ని సాటిస్ఫై చేసే విధంగా ఒక మోడల్ పాలసీని రూపొందించమని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆర్డర్ చేసింది. ఓకే, ఇది కాన్సెప్ట్. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. నెలసరి వేళ ఇబ్బంది పడే ఉద్యోగినులకు ఋతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఇది ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ విషయంలో సంబంధిత వర్గాలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని ఆదేశించింది. అర్థమైందా, అంటే అందరూ సాటిస్ఫై అవ్వాలి ఈ పాలసీతో. ఓకే, దీనికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం. దేశవ్యాప్తంగా విద్యార్థినులు ఉద్యోగులకు ప్రతి నెల నెలసరి సెలవులు ఇవ్వాలంటూ లాయర్ శైలేంద్రమణి త్రిపాఠి వేసిన పిటిషన్ను కొట్టేస్తూ కోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ఏం చేసింది అనేది మనకి డెస్క్రిప్టివ్లో ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ ఏంటి అంటే ఋతుస్రావ సెలవులపై కోర్టు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేసేందుకు మొగ్గు చూపుతారు. అర్థమైందా, అంటే ఇవన్నీ తట్టుకోలేక కదా చాలా మంది జాబ్స్కి వెళ్ళరు. అలాంటిది మనకు అలా పెయిడ్ లీవ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రొవిజన్ ఒకటి వస్తే ఏమవుతుంది, జాబ్స్కి వెళ్ళడానికి ఇష్టపడతారు అందరూ. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో, హైర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విమెన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పెయిడ్ లీవ్స్ ఇవ్వాల్సి వస్తుంది, వర్క్ తగ్గిపోతుంది అని చెప్పి. అయితే ఉద్యోగినులకు ఇలాంటి సెలవు ఇవ్వడం ఇష్టం లేని సంస్థలు, యాజమాన్యాలు మహిళలకు ఉద్యోగం ఇచ్చేందుకు విముఖత చూపే ప్రమాదం కూడా ఉంది. సో అర్థమైందా, సో ఇలాంటి నెగిటివ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు దీన్ని హోల్డ్లో పెట్టింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే గవర్నమెంట్కి ఒక మోడల్ పాలసీని డిజైన్ చేయండి మెన్స్ట్రల్ లీవ్స్ మీద ఒక ఆర్డర్ చేసింది. దీనికి మనం కొన్ని లింక్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేరళలో ఉన్న యూనివర్సిటీస్లో ఏవైతే ఉన్నాయో అక్కడ మెన్స్ట్రల్ లీవ్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని ఆదర్శంగా తీసుకునే చాలా మంది అడుగుతున్నారు మెన్స్ట్రల్ లీవ్స్కి సంబంధించి. అండ్ మన ఫార్మర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కాదు ఫార్మర్ అంటే ప్రీవియస్ క్యాబినెట్ 17th లోక్సభలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎవరు, అప్పుడు జి స్మృతి ఇరానీ కదా. సో ఆవిడ కూడా ఇట్లా మెన్స్ట్రల్ లీవ్స్ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ చూపించినప్పుడు అన్నిట్లోనూ ఈక్వాలిటీ ఉండాలి కదా. సో జెండర్ విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్తున్నాము, జెండర్ ఈక్వాలిటీ అని చెప్తున్నాం. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు అన్నిట్లోనూ ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది కరెక్ట్ కాదు అనేసి ఆవిడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. కొన్ని చోట్ల స్కాట్లాండ్ అలాంటి చోట్ల ట్యాంపాన్ ట్యాక్స్ అనేది ఉండదు, ట్యాక్స్ లెస్గా ఉంటాయి అన్నమాట ట్యాంపాన్స్ అనేవి. అండ్ అలాగే మనకి శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా ఒక విలేజ్ న్యూస్లో ఉంది. అదేంటి అంటే కుంబలంగి విలేజ్ ఆఫ్ కేరళ. కుంబలంగి విలేజ్ ఆఫ్ కేరళ. ఓకే, ఇది ఇండియాస్ ఫస్ట్ శానిటరీ నాప్కిన్ విలేజ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ లింక్ చేసుకుని చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మూత్ర పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు. ఇక్కడ
మనకి ఎక్కువగా క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్య. అందులోనూ ఫీమేల్లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేల్లో తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంది, అవునా? సో ఇక్కడ ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి ఒక డయాగ్నోసిస్ టెస్ట్ అనేది వచ్చిందనమాట. అదేంటో చూద్దాం. సో మగవారిలో క్యాన్సర్ మరణాలకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఒక ప్రధాన కారణం. సో దీన్ని ముందుగా గుర్తించడానికి రక్తంలో PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ మోతాదులను పరీక్షిస్తుంటారు. ఇది ఎక్కువగా ఉంటే మరిన్ని పరీక్షలు అవసరపడతాయి. కొందరికి ప్రోస్టేట్ గ్రంథి నుంచి బయాప్సీ ద్వారా కూడా ఐడెంటిఫై చేస్తారు. అంటే బయాప్సీ అంటే ఏంటంటే ఏదైనా ఒక టిష్యూని కట్ చేసి టిష్యూని అందులో ఉన్న సెల్స్ని తీసుకుని స్టడీ చేయడం అనమాట. దాన్ని బయాప్సీ అని పిలుస్తారు. సో ఇవన్నీ టెస్ట్లు ఇప్పటి వరకు ఉన్నవి. కానీ కొన్నిసార్లు ఇవి నొప్పి పుట్టొచ్చు, జ్వరం, మూత్రకోశ ఇన్ఫెక్షన్ల వంటి ఇతరత్ర దుష్ప్రభావాలకు కారణం కావచ్చు. అందువల్ల బయాప్సీ పరీక్షను అనవసరంగా చేయకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒక మూత్ర పరీక్షను రూపొందించారు. చూడండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఇది తొలి దశలో ఉన్న క్యాన్సర్ను గుర్తిస్తుంది, కానీ అతి తీవ్రమైన క్యాన్సర్లా నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్లా అనే తేడాను పట్టుకోలేదు. నెమ్మదిగా వృద్ధి చెందే క్యాన్సర్లను పెద్దగా చికిత్స అవసరం ఉండదు. అయితే దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరో చూడండి, వాండర్బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటాం, ఓకేనా? సో దేనికి సంబంధించింది అంటే ఇది ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించి బయాప్సీ చేయకుండా, అంటే బయాప్సీని స్కిప్ చేసే విధంగా ఒక యూరిన్ టెస్ట్తో, ఓకేనా, యూరిన్ టెస్ట్తోనే ప్రోస్టేట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసే విధంగా ఒక టెస్ట్ తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే వాండర్బిల్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, జాంబియాలో లిథియం కోసం అన్వేషణ. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి లిథియం గురించి ఎక్కడొచ్చినా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇండియాలో మనకి లాస్ట్ ఇయర్లో చూసుకుంటే రియాసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలు భారీగా దొరికాయి మనకి ఎక్స్కవేషన్స్లో. సో దాన్ని మొత్తాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మేజర్ లిథియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లిస్ట్లో మన ఇండియా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. అర్థమైందా? తర్వాత కొన్ని రోజులకి రాజస్థాన్లో కూడా దొరికాయి లిథియం ఎక్స్కవేషన్స్. సో ఈ పాయింట్స్ అన్ని లింక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే జాంబియా ఉంది కదా, జాంబియా ఆఫ్రికన్ నేషన్. సో జాంబియాలో లిథియం ఎక్స్కవేషన్ చేయడానికి ఒక సంస్థ న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. నవ లిమిటెడ్ అనుబంధ సంస్థకు లైసెన్స్. ఏం సంస్థ పేరేంటి? నవ లిమిటెడ్. సో స్క్రిప్ట్ చూడండి. నవ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ మాంబా క్యాలరీస్ లిమిటెడ్, MCL. ఏంటి? మాంబా క్యాలరీస్ లిమిటెడ్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాలో లిథియం నిల్వల కోసం అన్వేషణ చేపట్టనుంది. ఈ సంస్థ జాంబియా దక్షిణ ప్రాంతంలో లిథియం నిల్వలతో పాటు అమెథిస్ట్, ఆక్వామెరైన్, టాంటాలం, టిన్ తదితర ఖనిజాల జాడ కోసం అన్వేషిస్తుంది. ఇందుకు అవసరమైన లైసెన్స్లను MCL సంపాదించింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, జాంబియాలో లిథియం ఎక్స్కవేషన్స్ కోసం లైసెన్స్ పొందిన సంస్థ MCL, మాంబా క్యాలరీస్ లిమిటెడ్ అనమాట. నవ లిమిటెడ్ కింద వర్క్ చేస్తున్న కంపెనీ. అసలు ఈ లిథియంని మనకు మేజర్గా ఎందుకు ఇంత ప్రామినెన్స్ గెయిన్ చేసుకుంది అంటే రీసెంట్ డేస్లో ఇప్పుడు లిథియం బ్యాటరీస్ అని మనం చూస్తాం కదా. ఏంటవి? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అందులో యూజ్ చేసేదంతా కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట, ఓకేనా? సో మనం ఇప్పుడంతా చూస్తే ఫేమ్ గైడ్ లైన్స్ అని వచ్చింది గవర్నమెంట్ది, అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, ఫేమ్ 2.0 అని చెప్పి గైడ్ లైన్స్ వచ్చాయి, 3.4 కూడా వచ్చాయి, ఓకేనా? ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకోవడానికి, మరి క్లైమేట్ చేంజ్ని రెడ్యూస్ చేసి. సో పొల్యూషన్ వల్ల క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనేవి పెరిగిపోతున్నాయి కదా. సో ఈ పొల్యూషన్ని తగ్గించే విధంగా డీజిల్ వాహనాలు ఏవైతే ఉంటాయో అవి వాడకుండా మనం సో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వాహనాన్ని వాడే విధంగా ఎంకరేజ్ చేసే ఒక పాలసీ అనమాట. అదేంటి అంటే ఫేమ్ 2.0 గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఒక వెల్ఫేర్ గైడ్ లైన్స్ అవి. అయితే వీటన్నిటిలోనూ యూజ్ చేసేది లిథియమే కాబట్టి లిథియంకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ ఆర్టికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే జాంబియా, డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటివి. నెక్స్ట్, మహారాష్ట్ర విన్స్ బెస్ట్ అగ్రికల్చరల్ స్టేట్ అవార్డ్ 2024. సో చూడండి, ఇక్కడ మహారాష్ట్ర రాష్ట్రానికి బెస్ట్ అగ్రికల్చరల్ స్టేట్ అవార్డ్ వచ్చిందంట. ఈ 2024 సంబంధించి బెస్ట్ అగ్రికల్చర్ అవార్డ్ ఏ రాష్ట్రానికి వచ్చిందని అడిగితే డైరెక్ట్గా చూడండి మహారాష్ట్ర. The 15th Agricultural Leadership Awards Committee found that Maharashtra is the best state for farming in 2024. This award given by Justice P. Sadhasivan recognizes Maharashtra for making big steps forward in new ways of farming and improving rural areas. Direct గా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్ అవార్డ్ ఈ సంవత్సరానికి గాను ఎవరికి వచ్చింది, ఏ స్టేట్కి వచ్చింది అని అడిగితే డైరెక్ట్గా మహారాష్ట్ర. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి అగ్రికల్చర్ అనగానే పంజాబ్, హర్యానా అవి అనుకుంటాం కదా, బట్ ఈ ఇయర్కి గాను మహారాష్ట్రకు వచ్చిందంట. నెక్స్ట్, మిస్ ఏఐగా మొరాకో సుందరి. ఓకే, ఇదేంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన
ప్రపంచ సుందరుల పోటీలు. ఓకే, సో ఇందులో ఏ కంట్రీకి చెందిన ఏఐ బ్యూటీ విన్నర్ గా నిలిచింది అంటే గుర్తుపెట్టుకోండి, మొరాకో. ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెన్జాలెలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. పేరేంటి? కెన్జాలెలి. ఓకే, 1500 మంది కంప్యూటర్ మోడిఫైడ్ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది. ఈ ఏఐ బ్యూటీను ఫోనిక్స్ ఏఐ సిఇఓ మెరియం బెస్సా సృష్టించారు. ఎవరు సృష్టించారు? ఏ కంట్రీకి సంబంధించిన ఏఐ బ్యూటీ అండ్ తన పేరేంటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. తన పేరేంటి? కెన్జాలీలా. ఓకే, కంట్రీ వచ్చేసి మొరాకో అండ్ ఎవరు సృష్టించారు అంటే ఫోనిక్స్ ఏఐ. ఫోనిక్స్ ఏఐ యొక్క సిఇఓ ఎవరైతే ఉన్నారో మెరియం బెస్సా, ఆవిడ సృష్టించారనమాట. ఓకేనా, ఇంతవరకు ఫోకస్ చేయండి సరిపోతుంది. ఎవరు సృష్టించారు, ఏ కంట్రీకి సంబంధించి అండ్ పేరేంటి? కెన్జాలెలి. నెక్స్ట్, భూగోళం లాంటి మరో గ్రహం. ఇక్కడ మన ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ లాంటి ఇంకొక ప్లానెట్ కూడా ఐడెంటిఫై చేశారంట. అదేంటో చూద్దాం. సువిశాల విశ్వంలో జీవుల నివాసయోగ్యమైన గ్రహం ఇప్పటిదాకా మనకు తెలిసి భూమి ఒక్కటే. ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది గుర్తించడానికి దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే భూగోళం లాంటి మరో గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఎవరు? కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్. ఎవరు గుర్తించారు? కెనడాలోని. మాంట్రియల్ అంటే మన కెనడాలో ఉంది కదా, సో యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ కి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో అది కెనడాలో ఉంది. సో వీళ్ళు ఏం గుర్తించారు అంటే జస్ట్ లైక్ ఎర్త్ లాంటి ఇంకొక ప్లానెట్ కూడా ఉంది అని గుర్తించారు. ఆ ప్లానెట్ కి వీళ్ళు ఏం పేరు ఇచ్చారు అంటే LHS 1140b. ఓకే, LHS 1140b గా దానికి పేరు ఇచ్చారంట. ఓకేనా, అయితే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఉంది. ఏంటి అంటే మన అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ కంటెంట్ కంటే మనం ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవి చూస్తాం కదా. సో ఇక్కడ నైట్రోజన్ వాయువుతో కూడిన అట్మాస్ఫియర్ ఉందంట, అది చూసుకోండి. అయితే దాని పేరు చూడండి, LHS 1140b గా పిలుస్తున్నారంట. అయితే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, జస్ట్ లైక్ ఎర్త్ లాగానే అక్కడ కూడా నైట్రోజన్ తో కూడిన ఎన్వైర్న్మెంట్ ఉంది అనేసి చెప్తున్నారు. ఓకే, సో దీనిపై నీరు చాలా వరకు ద్రవ రూపంలోనే ఉందని, భూమిపై మాదిరిగానే అక్కడ నైట్రోజన్ వాయువుతో కూడిన వాతావరణం ఉందని పరిశోధకులు చార్లెస్ కార్డియాక్స్ తెలిపారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీకి సంబంధించిన సైంటిస్ట్ ఏం ఐడెంటిఫై చేశారు, డైరెక్ట్ గా వస్తాయి అన్నమాట ఇవి. సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు అంటే ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి అడిగే క్వశ్చన్. యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్, కెనడా. అండ్ నెక్స్ట్ వన్, ఇక వాహనంలోనే రవాణా శాఖ సేవలు. ఇది ఒక పోర్టల్ కి సంబంధించిన న్యూస్. అది కూడా ఏంటి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించిన రీజనల్ ఇష్యూస్ లో కవర్ చేసుకోండి. ఇదేంటి అంటే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో వాహన్ పోర్టల్ ద్వారానే సేవలన్నిటినీ అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలో అమలు చేసి తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సొంత పోర్టల్ ఈ ప్రగతితో పాటు వాహన్ను అమలు చేస్తున్నారు. జస్ట్ లైక్ దేనికి సంబంధించింది అంటే ఈ వాహన శాఖ ఉంటుంది కదా, అంటే సో ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లైసెన్సింగ్ గురించి కానీ లేదంటే మిగతా ఇన్ఫర్మేషన్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్స్ అన్నా, వీటన్నిటికీ సంబంధించిన ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట. అయితే ఇది మనకి ఇంతకు ముందు ఈ ప్రగతి అని కూడా ఉండేది. ఓకే, మన రోడ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఈ ప్రగతి పోర్టల్ కూడా ఉండేది. అది తీసేసి ఇది పెట్టట్లేదు. దాంతో పాటు వాహన్ పోర్టల్ కూడా వర్క్ చేయబోతుంది అని చెప్పారు. ఏ స్టేట్ గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని వాహన్ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేసే ఒక ఈ పోర్టల్ అన్నమాట. సో అది ఈ ప్రగతితో పాటు వర్క్ చేయబోతుంది అనమాట. నెక్స్ట్ వన్, శేషాచలంలో అరుదైన శ్రీలంక కప్ప. ఇది స్పీషీస్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక అరుదైన కప్ప జాతిని ఐడెంటిఫై చేశారు. ఎక్కడ అంటే శేషాచలం. శేషాచలం అంటే ఆంధ్రప్రదేశ్. సో శ్రీలంకలో కనిపించే అరుదైన జాతికి చెందిన శ్రీలంకన్ స్యూడోఫిలేటస్ రీజియస్. ఏంటది? శ్రీలంకలో కనిపిస్తుందండి. సో ఇది యాక్చువల్లీ శ్రీలంకకు సంబంధించిన ఒక ఆర్గానిజం. అది మనకి శేషాచలంలో కనిపించింది. దాని పేరేంటి? సైంటిఫిక్ నేమ్ శ్రీలంకన్ సూడోఫిలేటస్ రీజియస్. శ్రీలంకన్ సూడోఫిలేటస్ రీజియస్ గుర్తుపెట్టుకోండి. పిలిచే గోధుమ రంగు చెవి పొద కప్పను శేషాచలం అడవుల్లో పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను శాస్త్రవేత్తలు, జీవ వైవిధ్య మండలి పరిశోధకులు మంగళవారం వెల్లడించారు. అయితే ఇది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ధృతి బెనర్జీ దీని గురించి తెలిపారు. ఎవరు? ZSI అంటే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, దీనికి సంబంధించి హెడ్ ఎవరు? ధృతి బెనర్జీ అని మనం చదువుకున్నాం. ధృతి బెనర్జీ పేరు మీద కొన్ని ఆర్గానిజమ్స్ కి కూడా నేమింగ్ ఇచ్చారు రీసెంట్ గా. సో గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆవిడ ట్విట్టర్లో వెల్లడించారంట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కప్ప జాతి. శ్రీలంకలో ఎక్కువగా కనిపించేది, మనకి శేషాచలంలో కూడా కనిపించింది అని ఒక న్యూస్ కవర్ అయింది. దాని యొక్క
సైంటిఫిక్ నేమ్ చూడండి, శ్రీలంకన్ సూడోఫిలేటస్ రీజియస్. నెక్స్ట్, దివ్యాంగుల చట్టం అమలులో వైఫల్యంపై సుప్రీం ఆగ్రహం. అంటే ఇక్కడ పీడబ్ల్యూడి యాక్ట్ ఉంటుంది కదా, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ యాక్ట్ 1995, ఈ చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించి సరిగ్గా అమలు జరగట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఓకే, ఇక్కడ ఈ చట్టం ఇంపార్టెంట్, చట్టం చూసుకోండి, దివ్యాంగుల చట్టం 1995. ఓకే, అయితే ఇది దేనికి సంబంధించిందో చూద్దాం. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2008లో అర్హత సాధించిన 100% కంటి చూపు లేని దివ్యాంగుడికి 3 నెలల్లోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదేంటి అంటే మనకి 2008లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఏదైతే ఉందో యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది కదా, కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ పరీక్షలో 100% బ్లైండ్ కేటగిరీ కింద ఉన్న ఒక పీడబ్ల్యూడి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మెరిట్ సాధించినప్పటికీ ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్, బోర్డు చెప్పిన రీజన్ ఏంటి అంటే అప్పుడు ఆ కేటగిరీలో ఉన్న ఆ పీడబ్ల్యూడి రిజర్వ్ కేటగిరీలో ఉన్న పోస్టులు అయిపోయాయి, అందుకని ఇవ్వలేదని చెప్పారు. అయితే దానికి సంబంధించి అప్పటి నుంచి పోరాటం చేయగా ఇప్పుడు ఆయనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఆయనకి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పారు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం చూడండి ఇంపార్టెంట్ అనమాట. పీడబ్ల్యూడి యాక్ట్, దివ్యాంగుల చట్టం 1995. నెక్స్ట్, అత్యంత వేడి నెలగా జూన్ అనేది అత్యంత వేడి నెలగా వచ్చింది. మనకు ఒక రిపోర్టు ఎవరిచ్చారో చూద్దాం. 5 ఖండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని, జూన్ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ C3S అంటారు. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్, కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్. ఇది దేనికి సంబంధించింది? ఐరోపా సమాఖ్య. ఓకే, యూరోపియన్ ఫెడరేషన్ కి చెందిన ఒక క్లైమేట్ చేంజ్ ఆర్గనైజేషన్ అనమాట. దాని పేరేంటి? కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్. ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అత్యంత వేడి నెలగా నమోదైన నెల ఏంటి అంటే జూన్. ఓకే, చూద్దాం. సో ఆ నెలలో ఉపరితల సగటు ఉష్ణోగ్రత 16.66 డిగ్రీలుగా ఉందని, అది 1991 2020 వ్యవధిలో సగటు నెల ఉష్ణోగ్రతతో పోలిస్తే 0.67 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. ఓకేనా, 1991 2020 ఈ కాలంతో పోలిస్తే ఎంత ఎక్కువ అంట? 0.67 డిగ్రీస్ ఎక్కువ అంట. నెక్స్ట్ 2023 జూన్తో పోలిస్తే 0.14 డిగ్రీలు అధికమని వెల్లడించింది. మనకి 2020 వరకు అంత ఎక్కువ, 2023ని 24ని పోలిస్తే ఎంత ఎక్కువ? 0.14 డిగ్రీస్ ఎక్కువ. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ ఎవరిచ్చారో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ ఫెడరేషన్ కి సంబంధించిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్. నెక్స్ట్, ఇస్రో సెలెక్ట్స్ 2 గగన్యాన్ ఆస్ట్రోనాట్స్ అండర్ ఇంటర్నేషనల్ స్పేస్ మిషన్ అండర్ యాక్సియం 4. ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ గా గగన్యాన్ ఉంది కదా, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఏదైతే ఉందో ఫ్యూచర్ లో చేయబోతున్నాం కదా. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ 4 ఆస్ట్రోనాట్స్ యొక్క పేర్లని రివీల్ చేసింది. మనం చూసాం వాళ్ళ పేర్లు ఆల్రెడీ. సో వాళ్ళలో 2ని ఇస్రో సెలెక్ట్ చేసింది ఇప్పుడు. ఎందుకు అంటే వాళ్ళకి ఈ స్పేస్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎక్కడికి పంపిస్తుందంట? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపిస్తుంది. ఆ యొక్క మిషన్ పేరేంటి అని అడుగుతారు. ఏంటి అక్కడ కాన్సెప్ట్ చూడండి జాగ్రత్తగా. ఇస్రోకి సంబంధించిన గగన్యాన్ మిషన్ కి సంబంధించిన 4 మెంబర్స్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2ని సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ట్రైనింగ్ కోసం పంపించే మిషన్ పేరేంటి అని అడుగుతారు. ఏంటది? యాక్సియం 4. యాక్సియం 4 గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ చూద్దాం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ షార్ట్ లిస్టెడ్ 2 ఆఫ్ ఇట్స్ 4 trained Gaganyaan astronauts for a mission to the International Space Station in collaboration with United States NASA. ఓకే, సో ఎవరితో కొలాబరేషన్ అంటే ఇంటర్నేషనల్ అమెరికన్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో నాసా ఉంది కదా, నాసాతో కొలాబరేట్ అయ్యి ఇస్రో గగన్యాన్ కి సంబంధించిన 2 సైంటిస్టులని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ట్రైనింగ్ కోసం పంపించబోతుంది. ఆ మిషన్ పేరు వెరీ ఇంపార్టెంట్. యాక్సియం 4 అనే మిషన్ ఏంటి అని అడుగుతారు. గగన్యాన్ కి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. అయితే మనం రీసెంట్ గా చూసాం కదా, అందులో 4 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు గగన్యాన్ మిషన్ కి. వాళ్ళెవరో ఒకసారి రివైజ్ చేద్దాం. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. అంటే ఎవరున్నారు ఎవరు లేరని అడుగుతారు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ ని మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఏపీపీఎస్సీలో జరిగింది కదా, అక్కడ అడిగారు అనమాట ఈ క్వశ్చన్. కాబట్టి ఇది లింక్ చేసుకుని రివైజ్ చేయండి. నెక్స్ట్ కాన్సెప్ట్,
హాంకాంగ్, సింగపూర్ అండ్ జ్యూరిచ్ ఆర్ కరెంట్లీ ద కాస్ట్లియస్ట్ సిటీస్ ఫర్ ఇంటర్నేషనల్ వర్కర్స్. ఇది మనకి మెర్సర్స్ ఇండెక్స్ అని ఎవ్రీ ఇయర్ ఒకటి రిలీజ్ చేస్తారు. ఇండిసెస్ ఇన్ యూస్ కింద చదువుకుంటాం కదా, అదేంటి అంటే మొత్తం ప్రపంచంలో కాస్ట్లియస్ట్ సిటీస్ ఏంటి, తర్వాత లో కాస్ట్లియస్ట్ సిటీస్ ఏంటి అని చెప్పేసి మర్సర్స్ వీళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారనమాట. దానికి సంబంధించి 2024 సంవత్సరంలో కాస్ట్లియస్ట్ సిటీస్ ఏంటో మనం చూద్దాం. ఏంటవి? ఫస్ట్ టాప్ 3లో హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ ఉన్నాయి. దీస్ ఆర్ ద కాస్ట్లియస్ట్ సిటీస్ ఫర్ ఇంటర్నేషనల్ వర్కర్స్ ఇన్ 2024 అకార్డింగ్ టు మర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ డేటా రిపోర్ట్. సో దీస్ 3 cities have maintained their positions in Mercer's rankings from the previous year. అంటే లాస్ట్ ఇయర్ అదే ర్యాంక్ ఉంది, ఇప్పుడు అదే ర్యాంక్ కంటిన్యూ చేస్తుంది. అలాగే లీస్ట్ కాస్ట్లియస్ట్ సిటీస్ ఏంటో కూడా చూద్దాము. ఏమేమి ఉన్నాయి? విత్ లోవెస్ట్ లివింగ్ కాస్ట్ ఆర్ ఇస్లామాబాద్, లాగోస్ అండ్ అబూజా. ఓకే, ఇవి లీస్ట్ నుంచి ఉన్నాయన్నమాట టాప్లో. అండ్ ఇండియాలో ఏ సిటీస్ ఇందులో చోటు సంపాదించుకున్నాయో కూడా చూడండి. సో మీన్ వైల్ ముంబై ఈజ్ ద హైయెస్ట్ ఇండియన్ సిటీ టేకింగ్ 136th ప్లేస్. అంటే ఇండియాకి సంబంధించి ముంబై సిటీ ఏదైతే ఉందో అది 136th ప్లేస్లో ఉంది. అండ్ వైల్ ద నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ మూవ్ అప్ 4 spots to 165th ప్లేస్. అండ్ చెన్నై 189, బెంగళూరు 195, హైదరాబాద్ 202, పూణే 205, కోల్కతా 207. ఇవి సమ్ ఆఫ్ ద ర్యాంకింగ్స్. టాప్లో ఉన్నది ఏంటి ఇండియా నుంచి అంటే ముంబై, గుర్తుపెట్టుకోండి. ర్యాంకింగ్ ఏంటి? ముంబైది 136th ప్లేస్ అనమాట. ఇది మెర్సర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. నెక్స్ట్, ఇది ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్కి సంబంధించిన ఇష్యూ. అంటే మనం ఇది పాలిటీలో కేసెస్కి లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ముస్లిం మహిళలకు భరణం, సుప్రీంకోర్టు కీలక తీర్పు. సో దేనికి సంబంధించింది ఇది? ఈ మ్యారేజ్కి సంబంధించిన కంపెన్సేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ముస్లిం మహిళలకి సంబంధించిన ఒక తీర్పు. ఆ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. ముస్లిం మహిళలకు భరణం విషయంలో సోమవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత కూడా వారు భరణానికి అర్హులని స్పష్టం చేసింది. ఓకే, అంటే ఈవెన్ ఆఫ్టర్ డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి భరణం అనేది చెల్లించాల్సి ఉంటుంది, హస్బెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఓకే, ఇలా అని పేర్కొన్నది ఏంటి? ఆర్టికల్ చూడండి, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125. ఏంటి? సిఆర్పిసి సెక్షన్ 125. ఓకే, దీని ప్రకారం చెప్పారనమాట. అయితే మనం ఇక్కడ కొంచెం సిఆర్పిసి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది అసలు ఏ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అంటే సిఆర్పిసి అనేది 1973 నుంచి చూస్తున్నాం కదా. 1973 వచ్చేసి సిఆర్పిసి. ఇప్పుడు మనకి దీన్ని రీప్లేస్ చేశారు. ఓకే, సిఆర్పిసి 1973 ఏదైతే ఉందో దీన్ని రీప్లేస్ చేశారు కదా. దేంతో రీప్లేస్ చేశారు? మనకి బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సాక్ష్య సురక్ష సంహిత అని చెప్పేసి దాంతో రీప్లేస్ చేశారు. సో ఇది మనం లింక్ చేసుకుని చదువుకోవాలి. ఏమేమి ఉన్నాయి అక్కడ? ఐపీసీ ఉంది, సిఆర్పిసి ఉంది అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా ఉంటుంది. ఈ మూడింటిని మనం సెపరేట్ కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. సో ఇక్కడ మీరు చూడాల్సింది సిఆర్పిసిలోని సెక్షన్ 125 అనమాట. ఈ సెక్షన్ ప్రకారం ఇక్కడ భరణం ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా భరణం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక తీర్పులో. జస్ట్ చూడండి, ఈ సిఆర్పిసిని ఫోకస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ డీజీపీగా జితేందర్ నియామకం. ఇక్కడ అపాయింట్మెంట్ ఇన్ ద న్యూస్ అనమాట. ఏంటిది? తెలంగాణకు సంబంధించి డీజీపీగా జితేందర్ అనే ఆయన నియమించబడ్డారు. ఒకసారి చూద్దాం. తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, న్యూ డీజీపీ టు తెలంగాణ స్టేట్ ఎవరంట? జితేందర్. నెక్స్ట్ వన్, based on the analysis of the expat insider survey, top 10 best affordable countries for expats in 2024. ఇక్కడ ఇది దేనికి సంబంధించింది అంటే ఎక్స్పాట్స్ అంటే ఏంటంటే ఎవరైనా కానీ మొత్తానికి వాళ్ళ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి అనుకుంటారు కదా, వాళ్ళని ఎక్స్పాట్స్ అని పిలుస్తారు. ఓకేనా? అలా ఎక్స్పాట్స్ ని అట్రాక్ట్ చేస్తున్న కంట్రీస్ లో టాప్ కంట్రీగా ఏ కంట్రీ ఉంది అని అడుగుతారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, వియత్నాం. ఓకేనా? వియత్నాం అనేది టాప్ ఎక్స్పాట్ ఎక్స్ట్రాక్షన్ కంట్రీ అనమాట. ఒకసారి చూద్దాం. వియత్నాం హోల్డ్స్ ద టాప్ స్పాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బెస్ట్ అఫోర్డబుల్ కంట్రీ ఫర్ ఎక్స్పాట్ ఇన్ 2024 విత్ 86% ఆఫ్ ఎక్స్పాట్స్ ఇన్ ద కంట్రీ, ఫాలోడ్ బై కొలంబియా, ఇండోనేషియా, పనామా అండ్ ఫిలిప్పైన్స్. అంటే వియత్నాం తర్వాత ర్యాంకింగ్ లో ఎవరెవరు ఉన్నారని. ఎవరు? కొలంబియా, ఇండోనేషియా, పనామా అండ్ ఫిలిప్పైన్స్. ఓకేనా? అయితే ఇక్కడ ఎక్స్పాట్స్ ని అట్రాక్ట్ చేస్తున్న జాబితాలో భారతదేశం ఎన్నో ర్యాంక్ లో ఉంది అని అడుగుతారు. ఇండియా ర్యాంక్ కూడా చూడండి, ఇండియా
6th పొజిషన్లో ఉంది. ఎక్స్పర్ట్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, మొత్తానికి వెళ్ళిపోయి అఫోర్డబుల్గా సెటిల్ అయిపోవాలి అని అనుకుంటారు కదా, వేరే కంట్రీకి వెళ్ళి. ఈవెన్ అక్కడ వాళ్ళు చూసుకునేది ఏంటంటే అఫోర్డబిలిటీ, వాళ్ళు అక్కడ ఆ ఖర్చులు వాళ్ళు మెయింటైన్ చేయగలరా లేదా అని చూసుకుంటారు అనమాట. అట్లా ఎక్స్పర్ట్స్ని అట్రాక్ట్ చేస్తున్న కంట్రీల జాబితాలో వియత్నాం టాప్లో ఉంటే ఇండియా 6వ స్థానంలో ఉంది. ఓకేనా, ఇదొకటి లింక్ చేసుకుని చదవండి ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ వన్, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ హ్యాస్ లాంచ్డ్ ద ఘర్ ఘర్ సోలార్ ఇనిషియేటివ్ ఇన్ ఉత్తరప్రదేశ్ స్టార్టింగ్ ఫ్రమ్ వారణాసి. జస్ట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, టాటా పవర్ ఏదైతే ఉందో, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ ఏదైతే ఉందో అది ఘర్ ఘర్ సోలార్ ఇనిషియేటివ్ని ఏ రాష్ట్రంలో లాంచ్ చేసింది అంటే నథింగ్ బట్ పేరులోనే ఉంది కదా, ప్రతి ఇంటిలోనూ సోలార్ ప్యానెల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా ప్రతి వాళ్ళు ఆ సోలార్ ప్యానెల్ ద్వారా సోలార్ ఎనర్జీని వాళ్ళ యొక్క విద్యుత్ అవసరాలకి వినియోగించుకోవాలి. ఓకే, అంటే ఇది రెన్యూబుల్ ఎనర్జీ యూటిలైజేషన్లో భాగంగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. నాన్ రెన్యూబుల్ ఎనర్జీని తగ్గించి రెన్యూబుల్ ఎనర్జీని పెంచాలి, దాంట్లో భాగంగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అలా టాటా పవర్ అనేది ఏ ఒక్క రాష్ట్రంలో ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది అంటే ఉత్తరప్రదేశ్. వారణాసి నుంచి స్టార్ట్ చేస్తున్నారంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్, కోరుకున్న ప్రాంతాల్లో శాటిలైట్ చిత్రాలు. ఇది మనం ఆల్రెడీ కొంచెం చూసాం, ఈ కాన్సెప్ట్ సంబంధించి. దేనికి సంబంధించి చూసాం మనం? పిక్సెల్ అని ఒక సంస్థ గురించి చూసాం లాస్ట్ క్లాస్లో. పిక్సెల్ అని చెప్పాను నేను. అది ఏంటి అంటే శాటిలైట్ చిత్రాలు. సో మన యొక్క డిఫెన్స్ సిస్టమ్కి కావాల్సిన శాటిలైట్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అవి త్వరలోనే మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక సంస్థ వెల్లడించింది అని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో చూసాం. అదేంటి? పిక్సెల్ సంస్థ. సో దానికి రిలేటెడ్ ఆర్టికల్ అనమాట ఇది. ఒకసారి చూద్దాం. సో బెంగళూరుకి చెందిన స్పేస్ స్టార్టప్, ఎక్కడున్నది? పిక్సెల్ అనేది బెంగళూరుకి చెందిన స్పేస్ స్టార్టప్ పిక్సెల్స్ దీన్ని సాధ్యం చేయనుంది. దీనికి సంబంధించి ఒక ఆన్లైన్ సాఫ్ట్వేర్ను త్వరలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. దీని ద్వారా భూకక్షలో ఇప్పటికే తిరుగుతున్న పిక్సెల్ సంస్థ ఉపగ్రహాలు తీసిన భూమి చిత్రాల డేటాబేస్ నుంచి తమకు అవసరమైన వాటిని యూజర్లు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అందుబాటులో లేకుంటే ఆర్డర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. పిక్సెల్స్ సిఇఓ సహ వ్యవస్థాపకులు అవైజ్ అహ్మద్ ఎవరు? మనం చూసాం కదా, అవైజ్ అహ్మద్ అనే ఆయన ఎవరు అంటే పిక్సెల్ సంబంధించిన సిఇఓ. ఈయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంతరిక్ష సంబంధిత డేటాను కొద్దిపాటి రుసుంతో సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నమే తమ స్టార్టప్ కు చెందిన భూ పరిశీలన స్టూడియో అరోరా. సో అరోరా అనేది న్యూస్ లో వచ్చింది. అదేంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏంటది? మన పిక్సెల్ సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న పిక్సెల్ సంస్థ ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన స్పేస్ కి సంబంధించిన డేటా ఇచ్చే ఒక పోర్టల్ అన్నమాట అరోరా. ఓకే, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, Rajasthan will be the first state in India to create a 10-year action plan specifically designed to improve road safety. ఇక్కడ రోడ్ సేఫ్టీ, ఓకే, రోడ్ సేఫ్టీకి సంబంధించి అంటే ఈ యొక్క రవాణా భద్రతకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం న్యూస్ లో నిలిచింది అని అడుగుతారు. రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ అనేది 10-year యాక్షన్ ప్లాన్ ని తీసుకొచ్చింది. నథింగ్ బట్ యాక్షన్ ప్లాన్ అంటే ఏం లేదు, ఈ యొక్క పీరియడ్లో రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా జరిగే డెత్స్ అనేవి తగ్గించాలి అండ్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గించాలి, రోడ్ సేఫ్టీ అనేది ప్రమోట్ చేయాలి. ఇలాంటి వాటితో కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ని తీసుకురావడమే ఒక యాక్షన్ ప్లాన్ అనమాట. ఎన్ని ఇయర్ పీరియడ్కి? 10 years పీరియడ్కి రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది అని అడిగితే ఒకటి రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ మనం స్టేట్ రిలేటెడ్ ఇష్యూ ఇంకోటి చూసాం కదా, అదేంటి? బెస్ట్ అగ్రికల్చర్ స్టేట్గా 2024 గాను ఏది వార్తల్లో నిలిచింది? మహారాష్ట్ర వార్తల్లో నిలిచింది. అండ్ ఘర్ ఘర్ సోలార్ యోజన, ఓకే, ఘర్ ఘర్ సోలార్ ఇనిషియేటివ్ని తీసుకొస్తూ టాటా పవర్ కంపెనీ ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రంలో ఇన్స్టాల్ చేసింది అంటే ఉత్తరాఖండ్లో ఇన్స్టాల్ చేసింది. సో స్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ అని సెపరేట్గా చదువుకోండి. నెక్స్ట్, వ్యతిరేక దిశలో భూకేంద్ర మండలం. ఇక్కడ ఇప్పుడు ఎర్త్లో మనం ఇంటీరియర్ చదువుకుంటాం కదా, ఇప్పుడు జాగ్రఫీలో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం అక్కడ ఏం చూస్తాం? 3 layers ఉంటాయి. పైన వచ్చి క్రస్ట్ ఉంటుంది, తర్వాత మ్యాంటిల్ ఉంటుంది, తర్వాత లోపలికి కోర్ ఉంటుంది అని చూస్తాం. కోర్ అనేది బాల్ లాగా ఉంటుంది అనమాట, సర్కిల్గా. ఓకే, ఈ కోర్ని ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అని డిఫరెన్షియేట్ చేసి చూస్తాం. అయితే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇక్కడ కోర్ ఏదైతే ఉందో ఇది మన భూమి తిరిగే దిశకి వ్యతిరేకంగా తిరుగుతుందంట. అర్థమైందా? భూమి ఒక సైడ్ తిరుగుతూ ఉంటుంది కదా, దీనికి ఆపోజిట్ లో ఇన్నర్ కోర్ అనేది తిరుగుతుంది. అలాగే టైం గడిచే కొద్దీ దాని యొక్క స్పీడ్ అనేది తగ్గిపోతుంది అని ఒక రీసెర్చ్ చెప్పారు. అదేంటో చూద్దాం.
భూమి తిరుగుతున్నట్లుగా భూ అంతర్భాగం తిరగడం లేదని అంటున్నారు పరిశోధకులు. భూమి కంటే తక్కువ వేగంతో వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్లు తాజాగా గుర్తించారు. ఓకే, ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూమి లోపల బంతిలా ఉండే భూకేంద్ర మండలం అంటే నథింగ్ బట్ ఇన్నర్ కోర్ అంటారు. కోర్ను ఇంతకు ముందు భూమి కంటే వేగంగా తిరిగేదని, ఆ తర్వాత సమానంగా ఇప్పుడు తక్కువ వేగంతో తిరుగుతుందని పరిశోధకులు తేల్చారు. చుట్టూ ద్రవ రూపంలో ఉన్న పొరలు ఒకవైపు తిరుగుతుంటే వాటికి వ్యతిరేక దిశగా భూకేంద్ర మండలం తిరుగుతున్నట్లు తేల్చారు. ఓకేనా, సో ఇదొక రీసెర్చ్ పేపర్ అన్నమాట. నేచర్ జర్నల్లో పబ్లిష్ చేశారు. న్యూయార్క్ కి సంబంధించి రీసెర్చ్ చేసి నేచర్ జర్నల్లో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్. జస్ట్ చూడండి, ఎర్త్ ఏ సైడ్ తిరుగుతుందో లోపల ఇన్నర్ కోర్ దానికి ఆపోజిట్ సైడ్లో అండ్ తక్కువ స్పీడ్తో తిరుగుతుందంట. జస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్, the government of India has mandated that all stainless steel and aluminum utensils conform to the Bureau of Indian Standards, according to a press release by Ministry of Consumer Affairs, Food and Public Distribution. This directive effective from March 14, 2024 under the quality control order issued by Department for Promotion of Industry and Internal Trade, Ministry of Commerce and Industry, makes the ISI mark compulsory for these utensils. అంటే అర్థమైందా? ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందులో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి అంటాం. ఏ ఒక్క మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేసే ఒక డిపార్ట్మెంట్. అయితే వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి అంటే ఇప్పటి నుంచి యుటెన్సిల్స్, దేనికి సంబంధించిన యుటెన్సిల్స్, స్టెయిన్లెస్ స్టీల్, ఓకే, అల్యూమినియం యుటెన్సిల్స్ అంటే పాత్రలు అనమాట. ఇవి ఏవైతే ఉంటాయో ఇవి కంపల్సరీ బిఐఎస్ హాల్మార్క్ అనేవి ఉండాలి. వాటి మీద ఐఎస్ఐ ముద్ర ఉండడం తప్పనిసరి చేస్తూ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేశారు. మనం చూస్తాం కదా, యుటెన్సిల్స్ అంటే ఇవి ఇంట్లో యూజ్ చేసుకునే స్టెయిన్లెస్ స్టీల్ అండ్ అల్యూమినియం యుటెన్సిల్స్ మీద ఐఎస్ఐ మార్క్ ఉండాలని చెప్పేసి మ్యాండేట్ చేశారనమాట. ఇది యాక్చువల్లీ పిఐబిలో కవర్ అయింది ఆర్టికల్, సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ టైటానియం ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. జస్ట్ గుర్తుపెట్టుకోండి, భారత్ ప్రపంచంలోనే టైటానియం తెలుసుకోండి మనకి. సో టైటానియం ప్రొడక్షన్లో టాప్లో ఉన్న దేశం ఏది అని అడుగుతారు. ఏంటది? వెరీ ఇంపార్టెంట్, చైనా లీడ్స్ గ్లోబల్ టైటానియం మినరల్ ప్రొడక్షన్ అవుట్పుట్ రీచింగ్ అప్రాక్సిమేట్లీ 3.1 million metric tons of titanium oxide content in 2023. This figure nearly double the production of Mozambique, the world's second largest titanium producer. Just గుర్తుపెట్టుకోండి, టాప్లో ఏది ఉంది? చైనా ఉంది, సెకండ్లో మొజాంబిక్ ఉందన్నమాట. చైనా, మొజాంబిక్. ఓకే, టైటానియం ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో టాప్లో ఉన్నాయి. నెక్స్ట్, 25th Prime Minister Science, Technology and Innovation Advisory Council meeting, PM STIAC meeting. So, discusses carbon capture, utilization and storage and carbon credit in India. ఇది దేనికి సంబంధించింది అంటే మీటింగ్, పిఎం స్టియాక్ మీటింగ్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. కార్బన్ యూటిలైజేషన్కి సంబంధించిన ఒక మీటింగ్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనం కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని చెప్పేసి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం కదా, అవన్నీ డిస్కస్ చేసుకుంటారు ఇక్కడ. సో ఆ టార్గెట్స్ ఇంపార్టెంట్, మీరు చూడాల్సింది టార్గెట్స్ ఏంటో చూడండి. ఇండియా హ్యాస్ సెట్ ఏ టార్గెట్ టు అచీవ్ 45% reduction in emission intensity by 2030 and aiming for net zero by 2070. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చాలా సార్లు రిపీట్ అయిన స్టేట్మెంట్ క్వశ్చన్స్లో. ఏంటది? 45% రిడక్షన్ చేయాలి. ఏంటి? కార్బన్ ఎమిషన్స్ని. ఎప్పటికల్లా అంటే 2030, 2030 సంవత్సరం కల్లా 45% కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించాలి. అలాగే 2070 సంవత్సరం కల్లా నెట్ జీరో అనేది మనం అచీవ్ చేయాలి అని. ఓకే, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ పిఎం స్టియాక్ మీటింగ్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏంటి? ప్రైమ్ మినిస్టర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ విచ్ డిస్కస్ కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. నెక్స్ట్, ఈ అపాయింట్మెంట్ ఇన్ న్యూస్ కిందకి ఇంపార్టెంట్. సో మనకి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలుసు కదా, రీసెంట్గా అంటే ప్రీవియస్గా మనకి WHO వర్క్ చేసేవాళ్ళు. సో ఆవిడ్ని ప్రిన్సిపల్ అడ్వైజరీగా అపాయింట్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు. సో దేనికో చూద్దాం మనం. Dr. Soumya Swaminathan has been appointed as the principal advisor at the Union Ministry of Health and Family Welfare for the National Tuberculosis Elimination Program on a pro bono basis. మనకి టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ తెలుసు కదా, ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అంటే క్షయ వ్యాధిని నిర్మూలించే ఒక ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్గా అని అడిగితే డాక్టర్ సౌమ్య స్వామినాథన్. ఈవిడికి సంబంధించిన కొంత అచీవ్మెంట్ చూద్దాం. ప్రొఫెసర్ స్వామినాథన్ వాజ్ ద ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్. ఎక్కడ?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుసు కదా మనకి, జెనీవా హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తున్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అందులో ఈవిడ చీఫ్ సైంటిస్ట్ గా ఉండేవాళ్ళు ఇంతకు ముందు. అండ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ICMR ఉంది కదా, భారతదేశంలో మెడిసిన్ రంగాన్ని రెగ్యులేట్ చేసే ఒక సంస్థ ఏంటది, సో అదేంటి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఉంది కదా, దానికి సంబంధించి కూడా డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేశారనమాట ప్రీవియస్ గా. ఈవిడ్ని ఇప్పుడు దేనికి అపాయింట్ చేశారు, టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కి అపాయింట్ చేశారు అడ్వైజర్ గా. నెక్స్ట్, ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం. ఇక్కడ ఈ టాపిక్ మనం ఎలా చదువుకోవాలంటే నంబర్ ఆఫ్ అవార్డ్స్ అన్ని కూడా ఒకేసారి చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇటీవల చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట. అవన్నీ మనం ఒక క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు ఈయనకు వచ్చిన అవార్డు దేనికి సంబంధించింది అంటే రష్యా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు పేరేంటో చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోస్టల్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యాకి సంబంధించిన ఒక ఆనర్ అన్నమాట. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అవార్డ్స్ అన్ని ఒకే చోట పేస్ట్ చేసుకుని రివైజ్ చేయండి. నెక్స్ట్, NBDA అధ్యక్షుడిగా రజత్ శర్మ అపాయింట్మెంట్ ఇన్ ద న్యూస్ కిందకి ఇంపార్టెంట్ చూద్దాం. అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ NBDA ఫుల్ ఫామ్ ఏంటి, ఆల్ ఇండియా న్యూస్ బ్రాడ్కాస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ సంబంధించి అధ్యక్షుడిగా ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మంగళవారంలో ఢిల్లీలో జరిగిన NBDA బోర్డు సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. భారత్లోని వార్తా ప్రసారకులు డిజిటల్ మీడియాకు ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద సంఘం ఇది. ఓకేనా, అర్థమైందా? ఇండియాలో ఉన్న డిజిటల్ మీడియా అండ్ న్యూస్ పేపర్స్ అన్నిటికీ కూడా రెగ్యులేట్ చేసే ఒక సంస్థ అన్నమాట. ఏంటది, NBDA. ఓకే, దీనికి సంబంధించి నూతన అధ్యక్షుడు ఎవరని అడుగుతారు, రజత్ శర్మ. నెక్స్ట్, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఒక ప్లేయర్ ని చూద్దాం. ఎవరు అంటే పేస్ అంటే నథింగ్ బట్ లియాండర్ పేస్. తెలుసు కదా మనకి, టెన్నిస్ లో ఎమినెంట్ ప్లేయర్. సో ఈయనకి హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి అంటే దేనికి సంబంధించి అయినా, ఏ రంగానికి సంబంధించి అయినా ఎమినెంట్ పర్సనాలిటీస్ ని గుర్తిస్తూ ఒక లిస్ట్ లో జాయిన్ చేయడం అనమాట. సో ఎవరైనా కానీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారంటే వాళ్ళు హైయెస్ట్ ఆనర్ పొందినట్టు ఆ రంగానికి సంబంధించి. ఓకేనా, ఇది క్లియర్ మనకి కాన్సెప్ట్. సో ఇక్కడ టెన్నిస్ కి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరిని ఇటీవల జాయిన్ చేశారు అని అడిగితే మనం ఎవరు, లియాండర్ పేస్. ఒకసారి చూద్దాం. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత దిగ్గజం లియాండర్ పేస్ కు చోటు దక్కించుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్ లో 18 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచిన పేస్ ట్రోఫీలను ప్రదర్శనకు ఉంచబోతున్నారు. తాజ్ హోటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేస్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి, లియాండర్ పేస్ ఫ్రమ్ టెన్నిస్ జాయిన్డ్ ఇన్ టు ద హాల్ ఆఫ్ ఫేమ్. నెక్స్ట్, టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్. మనం చూస్తే ఇప్పుడు టీమిండియాకి న్యూ హెడ్ కోచ్ గా ఎవరిని అపాయింట్ చేశారని అడుగుతారు. మనకు తెలుసు కదా, ఎమినెంట్ క్రికెట్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ టీమ్ గౌతమ్ గంభీర్ గారిని న్యూ హెడ్ కోచ్ గా టీమిండియా క్రికెట్ టీమ్ కి అపాయింట్ చేశారనమాట. ఓకే, టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను నియమించినట్లు BCCI ప్రకటించింది. ఈ మేరకు BCCI కార్యదర్శి జైషా ఎక్స్ లో ప్రకటించారు. BCCI అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. ఇండియాలో క్రికెట్ ని నియంత్రించే సంస్థ ఉంది కదా, దేని కింద వర్క్ చేస్తుంది ఇది, ICC కింద, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లో ఉందిగా, దాని కింద వర్క్ చేస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన అధ్యక్షుడు అంటే ప్రెసిడెంట్ ఎవరు అంటే జైషా గారు అనమాట. సో ఈయన అనౌన్స్ చేశారు. నెక్స్ట్, భారత్ చెఫ్ డి మిషన్ గా గగన్ నారంగ్. సో మనం చూస్తే 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి కదా. సో దీనికి సంబంధించి ఇండియా చెఫ్ డి మిషన్ గా అంటే నథింగ్ బట్ ముందుండి నడిపిస్తారు కదా, సో వాళ్ళని చెఫ్ డి మిషన్ అని చెప్తారు ఒలింపిక్స్ లో. అయితే ఇక్కడ ఇండియాకి సంబంధించి చెఫ్ డి మిషన్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే గగన్ నారంగ్ ని అపాయింట్ చేశారు. సో ఇది మనం ఒక అప్డేట్ కింద చూసుకోవచ్చు. ఎందుకు అంటే ప్రీవియస్ గా ఆల్రెడీ ఈ పొజిషన్ కి మనకి మేరీ కోమ్ గారిని అంటే ఇండియాలో ఉన్న ఎమినెంట్ బాక్సర్ ఉన్నారు కదా, మేరీ కోమ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఆవిడ వైదొలిగారనమాట. ఓకేనా, సో మేరీ కోమ్ గారి ప్లేస్ లో ఆవిడ తప్పుకున్నారు కాబట్టి చెఫ్ డి మిషన్ గా ఎవరిని అపాయింట్ చేశారు రాబోతున్న ప్యారిస్ ఒలింపిక్స్ కి అని అడిగితే ఎవరు, గగన్ నారంగ్ గారిని అపాయింట్ చేశారు. సో చూద్దాం స్క్రిప్ట్. త్వరలో జరగబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల బృందానికి చెఫ్ డి మిషన్ గా మాజీ షూటర్, ఓకే ఎక్స్ షూటర్
లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ గగన్ నారంగ్ ఎంపికయ్యారు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం IOA అధ్యక్షురాలు PT ఉషా వెల్లడించారు. ఎవరు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో PT ఉషా గారు కదా, ఆవిడ వెల్లడించారంట. అండ్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. పతాకదారులుగా సింధు, శరత్ కమల్ వాళ్ళు కూడా చూద్దాం. సో గతంలో ఈ బాధ్యతలను దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ కు అప్పగించిన వ్యక్తిగత కారణాలతో ఆమె వాటి నుంచి వైదొలగడంతో IOA గగన్ నారంగ్ ని నియమించింది. సో మనం చూసాం కదా, మేరీ కోమ్ ని అపాయింట్ చేశారు, ఆవిడ తప్పుకోవడంతో ఈయన మళ్ళీ అపాయింట్ చేశారు. ఇక విశ్వ క్రీడల ఆరంభ కార్యక్రమంలో భారత పతాకదారులుగా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన తెలుగమ్మాయి PV సింధు, టేబుల్ టెన్నిస్ దిగ్గజం అచంట శరత్ కమల్ ఉండనున్నారు. సో మనకి పతాకదారులుగా ఎవరెవరు ఉండబోతున్నారంట భారత్ తరపున ఒలింపిక్స్ లో ఎవరు అంటే PV సింధు అండ్ శరత్ కమల్ ఉండబోతున్నారు. జస్ట్ వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకోండి, PT ఉషాని గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో పింక్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.